హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి, ఇదైతే ఇటుక పొడి ఏదో చేసినాం. అండ్ మా తమ్ముడు అయితే ఏం చేస్తున్నా చూడండి, దేనికో వెడుతున్నాడు అనమాట. ఇదిగోండి, డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే ఇట్లా ఇటుక పొడి వేస్తే మంచిగా పెరుగుతాయట. అందుకని అంటే నల్లమట్టితోనే కదా తయారయ్యేది, అయితే అందుకనే ఇక డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే వేస్తున్నాం అనమాట. అలా అండ్ ఇదిగోండి ఎండుమిర్చిలు చూడండి, ఇక టోటల్గా అంగడంగడ అయిపోతుంది. మేము రాగానే మా నాన్నమ్మనైతే ఇక వెళ్ళిపోయింది అనమాట. కైకిలి ఇట్లా వెళ్ళిపోతారు కదా, అక్కడికైతే వెళ్ళిపోయింది. ఇక ఇదిగోండి, ఇదైతే పొయ్యి అనమాట. ఇదిగోండి, నా చేతులు అయితే మండుతున్నాయి, ఎందుకంటే ఇక పొడి ముట్టుకున్నందుకు ఇక ఫుల్ మండుతున్నాయి. ఏం చేయాలో అర్థమవుతలేదు ఆ టైంలో. ఇక అందుకని ఊదుకుంటూ ఉంటున్నా. అండ్ ఇప్పుడైతే గ్యాస్ వస్తువులు పొయ్యిలు యూజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదిగోండి, మంచిగా ఉంది స్టిక్. నాకు టీచర్ ఆట ఆడడానికి మంచిగా యూజ్ అవుతుందని అయితే అనిపిస్తుంది. అందుకని ఇదిగోండి, ఇవన్నీ అయితే మా తమ్ముడే పాపం అన్నీ వాడి చేసాడు, నేను తెచ్చిన అంతే. కానీ నేను కూడా యూజ్ చేసుకుని ఆడుకున్నాను అనమాట. అండ్ మా తాతయ్యనైతే నెక్స్ట్ షార్ట్లోనైతే మీకైతే చూపిస్తాను. అండ్ బిఫోర్ షార్ట్లో కూడా నేనైతే చూపించిన. అండ్ నా ఫ్యామిలీని అయితే ఫుల్ వీడియోలోనైతే మీకైతే పరిచయం చేస్తాను. ఓకే, ఇక ఇట్లా అయితే అయిపోయింది. ఇదిగోండి, నేనైతే మీకు చిన్న టమాటాలు అయితే చూపిస్తాను. చూడండి, మా తమ్ముడు చూడండి, వాడి పనిలో వాడున్నాడు. ఇక వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. ఇక ఫైనల్గా మంచిగా ఉంది కట్టెనైతే. ఇప్పుడు ఇక పొయ్యిలే. ఇక నేనైతే మా చెట్లనైతే ఇప్పుడు ఒక్కసారి చూపిస్తానండి. ఇక ఇక్కడ ఉన్న చెట్లు, ఇదైతే టమాటా చెట్లు అనమాట. ఒక్కటైతే తెంపినా అనమాట బై మిస్టేక్లీ, ఇక కింద పడేసిన. మళ్ళీ మొన్ననే తింటారు కదా, అందుకని చాలా టమాటాలు అయితే రాసినాయి అనమాట. కానీ పసుకాయి అవి. అలా తోటకూర ఉంది, అవన్నీ అయితే ఉన్నాయన్నమాట మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, అది నాకు ఇంకేమేమి చెట్లో నాకే తెలియదు. ఒకసారి తెలుసుకొని నెక్స్ట్ మళ్ళీ నేను ఎప్పుడైతే పోతానో అప్పుడు అనమాట చెప్తా. అండ్ ఇదైతే వంకాయ ప్లాంట్. ఈరోజు మా డాడీ తెంపిండు అనమాట, అప్పుడే తెంపిండు. అందుకనే ఇప్పుడు నేను చూపించలేదు. అందుకని దాని లోపల సీడ్స్ ఉంటాయి అనమాట. ఆ సీడ్స్తోనే మనమైతే పెట్టుకోవచ్చు. అది ఎండిపోతుంది. మా నాన్నమ్మ వాళ్ళైతే అవి తినరు కాబట్టి వంకాయలు అవన్నీ అయితే తినరు, నొప్పులు వస్తాయని. ఓకేనా, బాయ్ బాయ్, ఉంటాం అలా.